లస్కర్లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు అనగానే జంట నగరాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు బోనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాము ఒకసారి ఎలా ఏర్పాట్లు చేశారు. అదే ప్రతి ఇయర్ జరుగుతున్నంత బాగా అయితే ఈ సంవత్సరం జరగట్లేదు. సో అంత హ్యాపీగా అనిపించట్లేదు. మాకు బోనాలు అంటే చాలా పెద్ద ఫెస్టివల్. ఆ ధూమ్ధామ్ అనేది అసలు కనిపించట్లేదు. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఈ సంవత్సరం మాకు లేదు. అది అంతా బికాస్ ఆఫ్ ది ఆర్గనైజ్ బాగలేదు. ఎక్కడెక్కడ నుండే వచ్చేవాళ్ళు ఎట్లనండి, మాకు ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఆ కారు ఉన్నది, ఆటో ఉన్నది, చాలా పార్షియాలిటీ ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లయింది, ఇప్పుడు ఎట్లయింది. కొంచెం కేర్ తీసుకోవాలి ఏజ్డ్ వాళ్ళకు. రిటైర్డ్ అయినా మేము కూడా భగవంతుడితే అమ్మవారు పిలిపించుకొస్తుంది. మాకు కూడా ఎంత నడుస్తుంది చెప్పండి. సరేనా, చాలా కొద్దిగా ఇంకొంచెం డెవలప్ అయితే బాగుంటుందని చెప్తా ఉన్నా. టెంపుల్ వాడది అయితే బాగా ఇట్లనే ఉన్నది. ప్రతి ఒక్కరికి దర్శనం కావాలి కదా. అమ్మవారు చాలా మహిమ 50 years నుంచి వస్తున్నాం. సరేనా, ఈసారి ఏదో కొంచెం డల్గా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏర్పాట్లు ఎలా చేసింది? ఏమో కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇవన్నీ మస్తు అనిపిస్తుండే కానీ ఇప్పుడు డల్ అనిపిస్తుంది. లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి? మంచి లైట్లు, పూల తోట, పూల కమాన్లు, అవి ఎంత బాగా చేస్తుండే కేసీఆర్. ఎంత మంచిగా అనిపిస్తుండే. ఇడికని పోతుంటేనే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుండే. ఏమీ ఆనందం అనేది కనిపిస్తలేదు ఇడికని దారిలోకి పోతుంటే. సత్యంగల్లా అమ్మవారు అంటారు, నిజమేనా? సత్యం అంటే సత్యము. ఆమె సత్యం ఏం చూసిండ్రు. బాయిలో పుట్టిన మా కాళీ మాణిక్యాల దేవి 10,000 శరణ అమ్మవారు, సత్యంగల్లా అమ్మవారు. దేశాన్ని వచ్చి దర్శనాలు చేసుకుంటారు. ఎక్కడెక్కడికి వచ్చింది 10 గంటల తల్లి. మంచిగా తప్పకుండా నెరవేరుస్తారు సత్యంగల్లా తల్లి. మా ఆడకట్టకున్నది మమ్మల్ని అందరినీ చల్లంగా చూస్తుంది. అప్పుడు ఎలా ఉంది రద్దీ, ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా బోనాలకు ఏర్పాట్లు మంచిగా అమ్మవారికి అన్ని ముఖ్య కోరికలు నెరవేరుస్తాడు. నిజమేనా? నిజమే. ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీతో ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? చేస్తాం మేము వాటిని. అది ఎట్లా కలిగిస్తే అట్లా చేస్తాం. అవి మేము ఏమేమి కలిగిస్తే వరంగల్ నుంచి అంటే చాలా దూరం నుంచి వస్తారు. ఇప్పుడు మా అక్క వాళ్ళు నిర్వహిస్తారు. ఘోరం ఎత్తుకున్నాం భార్య, మేము ఉండదు ఇక్కడనే. మా అక్క వాళ్ళందరూ వరంగల్ నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ మొత్తం బోనాలు నిర్వహిస్తారు. అవును. ఉజ్జయిని మహంకాళి బోనాలు అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎందుకు అట్లా ప్రత్యేకత? ఆమె అట్లా కర్ణిస్తుంది. అట్లా ఆమె కర్ణిస్తుంది కాబట్టి మేము అట్లా చేస్తాం. అట్లా ప్రతి సంవత్సరం తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది బోనాలు? ఓకే, బాగుంది. ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడే నేను ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడైతే ఎంట్రీ అంతా బాగానే ఉంది. పోయిన సంవత్సరం ఎలా ఉంది రద్దీ? ఈ సంవత్సరం ఎలా ఉంది? పోయిన సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరం అయితే ఓకే. క్యూ లైన్లు ఇలా సెపరేట్ ఏర్పాటు చేయడం సపరేట్ బోనాలకు సపరేట్ బాగుంది. అన్ని కోరికలు నెరవేరుస్తా అంటే నిజమేనా? అవును, కొంగు బంగారం తల్లి నిజంగానే. అదే తెలంగాణలో చాలా బోనాలు తీస్తుంటారు అన్ని దేవుళ్ళకు, కానీ మహంకాళి బోనాలకు ప్రత్యేకత ఉన్నది. అవునవును, కరెక్టే. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? బోయినపల్లి మార్కెట్ నుంచి వస్తాం. బోయినపల్లి మార్కెట్ ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇక్కడ షాప్ కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తుంది అమ్మవారు. అందుకే ఇక్కడికే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? బానే ఉందా? ఎక్కడి నుంచి వస్తారు? నేను ఇక్కడ తిరుమలగిరి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తా. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగా అనిపిస్తుంది. అన్ని కోరికలు నెరవేరుస్తుందా? నెరవేరుస్తుంది 100%. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? బాగా చేసింది, సూపర్. ఇంకేమేమి ఏర్పాట్లు చేయాలి? ఇప్పటికైతే బాగున్నాయండి. ఇప్పుడు బోనాలు అంటే మహంకాళి బోనాలు అంటేనే చాలా ఇష్టపడుతుంటారు అందరూ. ఉజ్జయిని నుంచి మహంకాళి ఉజ్జయిని నుంచి తెచ్చిన అమ్మవారి గురి కాబట్టి బాగా మహిమ చాలా బాగుంటుంది ఇలా. ఓకేనండి. ఇంకా ఈ మహిమగల్ల టెంపుల్ అండి, ఎప్పుడు సత్యంగల్లా తల్లి అంటారు, నిజమేనా? అది 100% నిజం. ఇప్పుడు మహంకాళి బోనాలు స్టార్ట్ అయినాయి, వర్షం స్టార్ట్ అయింది. అది కలిసి వచ్చినట్టు, అమ్మవారికి సంతోషం ఉన్నట్టు. ఇప్పుడు ప్రత్యేకంగా బోనాలకు సపరేట్ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం. అవును, ఇవన్నీ బాగున్నాయండి. ఇంతకుముందు లేకుండే లాస్ట్ టైం ఇయర్. ఇప్పుడు వాటర్ సౌకర్యం కానీ ఇలాంటి. ఇప్పుడు పోయినసారి రద్దీ ఎలా ఉంది, ఈసారి రద్దీ ఎలా ఉంది? ఈసారి ఇంకెక్కువ ఉంది, కానీ లైన్ వైజ్ దర్శనం ఈజీ అవుతుంది. ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం.